ఈరోజు బ్రిటిష్ పరిపాలన యొక్క దుర్మార్గత నుంచి మనం విడిపించబడ్డాం. వాళ్ళు భారతదేశ ప్రజలనే కాదు, క్రైస్తవ్యాన్ని కూడా వ్యాపించకుండా అడ్డుకున్నారు ఇండియాలో. తెలుసా మీకు ఆ సంగతి? దేవుని పరిచర్య జరగకుండా కూడా అడ్డగించారు వాళ్ళు. విలియం కేరీ ఇండియాకు వచ్చినప్పుడు, ఇండియాలో ఆయన దేవుని సువార్త ప్రకటించడానికి ప్రయత్నించినప్పుడు విలియం కేరీ గారిని కూడా అభ్యంతరపరిచారు వాళ్ళు మామూలు కాదు. మొత్తం మీద ఆ దరిద్రులందరినీ వెళ్ళగొట్టి, మరి దేవుడు ఆయన కృపతో, మరి భక్తుల యొక్క త్యాగాలతో, దేశభక్తులు వారి యొక్క త్యాగాలతో మనకి స్వాతంత్ర్యం లభించింది. ఆ దరిద్రులు పోయారు. ప్రశాంతంగా మనల్ని మనం పరిపాలించుకునే కృప మనకు దొరికింది. దేవునికి మహిమ కలుగునుగా.